విద్యార్థులారా, ఉపాధ్యాయులారా, నారాయణ రెడ్డి గారికి అందరికీ వందనం, అభివందనం. ఇంతవరకు మనము ఏ గేయం పాడ్యం? వందే మాతరం. మనకు జనగణమన, వందే మాతరం ఈ రెండు ఉన్నాయి. జనగణమనేమో జాతీయ గీతం, వందే మాతరం జాతీయ గేయం. జనగణమన జాతీయ గీతం, వందే మాతరం జాతీయ గేయం. జాతీయ గేయమైన వందే మాతరానికి సంబంధించి ఈరోజు 150వ జయంతి. 150వ జయంతి అంటే ఈ జాతీయ గేయం వందే మాతరం పుట్టిందెప్పుడు? 150 సంవత్సరాల క్రితం 1875 నవంబర్ 7వ తారీఖున వందే మాతరం గేయం పుట్టింది. దీన్ని రాసింది ఎవరు? బంకిం చంద్ర చటర్జీ. మనందరికీ ఒక్కొక్క పేరుంటుందా? ఆయన కూడా ఈ యొక్క గేయం రాసిన పేరు బంకిం చంద్ర చటర్జీ. ఆయన పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి వాడు. ఈ గేయం ఏ భాషలో రాయబడింది? సంస్కృత భాషలో. ఇప్పుడు మనం పాడిన పాట, ఈ గేయం దేంట్లో ఉంది? ఏ భాషలో ఉంది? సంస్కృత భాషలో. బెంగాలీ భాష కాదు, తెలుగు భాష కాదు, ఇంగ్లీష్ కాదు, సంస్కృత భాషలో. ఏమిటి దీని ప్రాముఖ్యత? ఇప్పుడు ఈ యొక్క వందే మాతరం సంస్కృతంలో ఉంది, తెలుగులో దాని అర్థమేమి? వందే మాతరం అంటే ఏమి? భారతమాత వందనం. వందే మాతరం అంటే భారతమాత వందనం, భారతమాత వందనం, భారతమాత వందనం. సుజలాం అంటే తియ్యటి నీటితో, సుఫలాం కమ్మటి పండ్లతో, సుజలాం సుఫలాం మలయజ శీతలాం చల్లటి గాలులతో, సస్యశ్యామలం పచ్చని పైర్లతో విలసిల్లేవో భారతమాత నీకు వందనం. తీయటి నీటితో, కమ్మటి పండ్లతో, చల్లటి గాలులతో, పచ్చని పైర్లతో విలసిల్లేవో భారతమాత నీకు వందనం. శుభ్రజ్యోత్స్న పులకతయామిని, తెల్లటి వెన్నెలతో కూడిన రాత్రులతో, తెల్లటి వెన్నెలతో కూడిన రాత్రులతో, శుభ్రజ్యోత్స్న పులకితయామిని, పుల్లక సుమిత ద్రుమదల శోభిని, విరభూషణ చెట్ల శోభాయమానంతో, సుహాసిని స్వచ్ఛమైన నవ్వుతో, సుమధుర భాషని మధురమైన మాటలతో, సుఖదాం వరదాం మాకు సుఖాన్నందించే, మాకు వరాలు ప్రసాదించే ఓ భారతమాత నీకు వందనం. ఇది ఓవరాల్గా మనం పాడిన యొక్క పాట యొక్క అర్థం. భారతమాత యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను బంకిం చంద్ర చటర్జీ ఈ పాట ద్వారా మనకు వినిపించాడు. కానీ ఇది చిన్న గేయమే, కానీ దీని ప్రభావం, గాయత్రి మంత్రం ఎంతది? చాలా చిన్నది గాయత్రి మంత్రం, దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గేయం కూడా చిన్నదే, కానీ దీని ప్రభావం ఒక సమైక్య ఉద్యమానికి, ఒక జాతీయ ఉద్యమానికి దారితీసింది. ఒక సమైక్య ఉద్యమం అంటే బెంగాల్ వందే మాతర ఉద్యమం అంటే ఆనాడు ఆంగ్లేయులు మనం పరిపాలిస్తూ ఉన్నారు. అప్పుడు వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ను వచ్చేసి రెండుగా విభజించాడు, తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ అని. అంటే జాతీయ ఉద్యమాన్ని బలహీనం చేయాలనే ఉద్దేశంతో బెంగాల్ను విభజించాడు. అప్పుడు ఈ వందే మాతరం ఉద్యమం, ఈ వందే మాతరం గేయం వచ్చేసి అది ఒక తారక మంత్రంగా పనిచేసి అటు తూర్పు బెంగాల్ను, పశ్చిమ బెంగాల్ను